ఆర్సీబీ మాత్రం సైలెంట్గా వచ్చి ఒక గోల్డ్ మైన్ని కొట్టేసింది. అతనే జకోబ్ డఫీ. న్యూజిలాండ్ నుంచి వచ్చిన పొడవైన పేసర్. బెంగుళూరు బౌలింగ్ దళంలో కొత్త ఆయుధం. తను ఆడిన లాస్ట్ T20I సిరీస్లో 10 వికెట్లు. T20స్లో ప్రతి 14 బంతులకు ఒక వికెట్, అది కేవలం 7 ఎకానమీతో మాత్రమే. ఇంటర్నేషనల్లో చుక్కలు చూపించాడు. వికెట్స్ తీయడమే కాదు, పరుగుల్ని కట్టడి చేయడం ఇతని స్పెషాలిటీ. మంచి హైట్ ఉంది, సూపర్బ్ స్వింగ్. కానీ ఇతని అసలైన బలం హార్డ్ లెన్స్. బ్యాటర్స్ని సెట్ అవ్వనివ్వడు. పవర్ ప్లేలో వికెట్లు తీయడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. కానీ ఇతన్ని ఆర్సీబీ ఎందుకు కొన్నది? ఆర్సీబీకి కావాల్సింది హెజల్వుడ్ లాంటి బౌలర్, కానీ చాలా తక్కువ రేట్లో కావాలి. అదే డఫీ. చిన్నస్వామి పిచ్ మీద బౌన్స్ని వాడుకొని బ్యాటర్స్ని ఇబ్బంది పెడతాడు. కేవలం 2 కోట్లకి ఇంత క్వాలిటీ అంటే ఆర్సీబీ మేనేజ్మెంట్ని మెచ్చుకోవాల్సిందే. చిన్నస్వామి స్టేడియం బౌలర్లకు నరకం, కానీ డఫీ బౌన్స్ ఇక్కడ ఎక్స్ ఫ్యాక్టర్ అవుతుంది. ఆరంభంలోనే వికెట్లు పడటం ఖాయం. ఈ అండర్ డాగ్ సౌండ్ లేకుండా వచ్చి సినిమా చూపిస్తాడనిపిస్తుంది. మరి ఆర్సీబీ ఫ్యాన్స్ డఫీని తీసుకోవడం స్మార్ట్ పిక్కా లేక రిస్కా? కామెంట్స్లో చెప్పండి.